జిల్లా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు అని, ఈ రాష్ట్ర పరిస్థితులు భవిష్యత్తు మారాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందని వేనాటి సతీష్ రెడ్డి వెల్లడించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మొదట భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించిన తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ప్రతి పేదవాడి కష్టాన్ని స్వయంగా చూసి పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చి నేడు పేదల ప్రభుత్వంగా మన్ననలు అందుకుంటుందంటే అది లోకేష్ బాబుకి దక్కుతుందని ఆయన తెలిపారు. పార్టీ కష్టకాలంలో అటు నాయకులను కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన నారా లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వేనాటి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చిట్టేటి పెరుమాల్, నాపా మునిరాజా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఈరోజు మన రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల నాడు సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నడుమ అందరి నాయకులు కార్యకర్తల నడుమ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరోమారి మా యువ నాయకులు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఈ రాష్ట్రానికి ఆయన తరఫున బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతిగా మిగులుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పి, ముఖ్యంగా కోటి సభ్యత్వాలు చేసి ఒక చరిత్ర సృష్టించిన యువ నాయకుడు మా లోకేష్ బాబు ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి పక్కనున్న గర్ల్స్ హై స్కూల్లో మా చిట్టేటి పెరుమాళ్ గారి సౌజన్యంతో 450 మంది ఆడపిల్లలకి మధ్యాహ్నం మిడ్ డే మీల్ భోజనం వారు పెట్టించడం జరుగుతుంది. అదేవిధంగా నాయుడుపేటలో కందల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అన్నా క్యాంటీన్లో ఉన్న 300 టోకన్లు ఆయన తీసుకొని పేదలకు అందరికీ 11:30కి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల నాడు జరుపుకోవడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారు. మీరు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.